భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో చేపడుతున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలని కోలా ఆనంద్ బీజేపీ కార్యకర్తలను కోరారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి ఈ మాసం డిసెంబర్ 25వ తారీఖున ఆ యొక్క జయంతిని పురస్కరించుకొని 100 సంవత్సరాలు శత జయంతి జరుగుతూ ఉంది దేశమంతా కూడా. ఈ యొక్క 100 సంవత్సరాలు పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రమంతా కూడా 26 జిల్లాలకు సంబంధించి 26 విగ్రహాలను పెట్టే ఏర్పాటు చేశారు. అది ఈరోజు 11వ తారీఖున ధర్మవరం నుంచి ఈ యొక్క యాత్రకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పాల్గొంటున్నారు. అందువల్ల దయచేసి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క ఆవిష్కరణ కావచ్చు, సభ కావచ్చు, రెండు కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.